నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి దేవాలయం పరిధిలో ఉన్న నెంబర్ 5, 6 షట్టర్లను 2 సంవత్సరాల అద్దెకు ఇవ్వడానికి శుక్రవారం దేవాలయం ప్రాంగణంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ బహిరంగ వేలంపాట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం జిల్లా దేవాదాయ శాఖ పర్యవేక్షకులు కమల, కార్యనిర్వహణ అధికారి రాములు, ఆలయ చైర్మన్ గుండేటి శంకర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటకు 4 వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా 2 సంవత్సరాలకు గాను 2 లక్షల డిపాజిట్తో నెంబర్ 5 షట్టర్ను నెలకు 7,100 అద్దెకు కాళిదాస్ చారి, నెంబర్ 6 షట్టర్ను నెలకు 7,200కి హనుమాన్లు చారి హెచ్చుపాటదారులుగా వేలంలో దక్కించుకున్నారు. దేవాలయ ఆర్థిక వనరుల అభివృద్ధికి ఈ చర్య దోహదపడుతుంది. ఈ కార్యక్రమం పారదర్శకంగా ప్రజల సమక్షంలో నిర్వహించడంతో ప్రజల మద్దతు లభించింది. ఇలాంటి బహిరంగ వేలాలు దేవాలయాల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సభ్యులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, శివాలయం చైర్మన్ హరికంచారి, వీడీసీ కోశాధికారి శ్రీనివాస్, ఆలయ సభ్యులు సుధాకర్, పలువురు ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడోసారి చెప్తాను. ఇంకోసారి రెండోసారి సుధాకర్చారి 5,500, సుధాకర్చారి 5,500, సుధాకర్చారి 5,500, 5,700, మందుచారి 5,700, 6,000, షాప్ నెంబర్ 6 సుధాకర్చారి 6,000, సుధాకర్చారి 6,000, మందుచారి 7,100. జై శ్రీరామ్. ఈరోజు మారుతి మందిరము బోధన యొక్క 2 దుకాణాలను పబ్లిక్ యాక్షన్ ద్వారా వేలంపాట నిర్వహించడం జరిగింది. వేలంపాటలో 5వ నంబర్ షాపుకు 7,000 రూపాయలకు, అదేవిధంగా 6వ నంబర్ షాపుకు 7,200 గాను వేలంపాటలు దక్కించుకున్నారు. ఇటు వేలము 2 సంవత్సరాల కాలపరిమితికి గాను నిర్ణయించడమైనది. ఈ వేలంపాటలో దేవాదాయ శాఖ పరిశీలకులు కమల గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు పటవారి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చైర్మన్ గారు గుండేటి శంకర్ గారి ఆధ్వర్యంలో, శివాలయం చైర్మన్ హరికాంచారి ఆధ్వర్యంలో మరియు ఇతర దుకాణదారులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటు పాటను దక్కించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.